ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గణాపూర్, చిల్పూర్, జఫర్గఢ్, లింగాల, గణాపూర్ మండలాలకు చెందిన 71 మంది లబ్ధిదారులకు 19,54,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే స్టేషన్ గణాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల ద్వారా దాదాపు 1000 మంది లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అర్థమవుతోందని అన్నారు. దసరాలోపు ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలు జీవో రూపంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల ద్వారానే నిజమైన లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అన్నారు. 3 విడతల్లో 5 లక్షల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విలేజ్ సెక్రటరీ ఉంటారు, ఆ విలేజ్కి సంబంధించిన గొడవ ఆఫీసర్, ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు, ఇద్దరు మహిళా సంఘాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఇండియా మహిళలు మహిళల పేరుగా మంజూరు చేయబోతున్నారు కాబట్టి ఆ కమిటీలో మహిళలు ఉంటే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇద్దరు మహిళా సంఘానికి అవకాశం కల్పించారు. మొత్తం 7 కలిపి ఒక ఇండియాలో కమిటీ ఇస్తారు. 7 ఉండే కమిటీలో 2 అధికారులు ఉంటారు, 2 మహిళలు ఉంటారు, మిగతా 3 మాత్రమే ఇతరులు ఉంటారు. అందులో ఒక ఎస్సీ లేదా ఎస్టీ కంపల్సరీ కూడా ప్రభుత్వంకి వస్తాయి. ఏదైనా ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో పారదర్శకంగా ఎంపిక జరుగుతుంది. ఏ రకమైన అవినీతికి, అక్రమాలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకు పిల్లవాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పుగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా స్టేషన్ నియోజకవర్గం ఒక రకంగా వెనుకబడిన నియోజకవర్గం, దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కువ మందికి గ్రామాలకు వెళ్ళినప్పుడు, దళిత పల్లెలు తిరిగినప్పుడు, గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదురు పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పి ముందులో ఉంటారు తప్ప పెద్దగా గ్రామాలు ఎక్కడ కట్టిన పాపరం లేదు, ఇచ్చిన పాపరం లేదు. అది చాలా గ్రామాలలో ఫౌండేషన్ స్థాయి ఉంది, అసంతృప్తిగా ఉంది. లబ్ధిదారులకు ఎక్కడ కూడా పెద్దగా పూర్తి చేసి పంపిణీ చేస్తున్న దాఖలు లేవు. అప్పుడు 2 గ్రామాలలో పంపిణీ చేయకుండా వాళ్ళే వెళ్ళి అప్లై చేసుకున్న ఉదాహరణలు అలా కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో లబ్ధిదారులను ముందే ఎంపిక చేసి ఆ లబ్ధిదారులే వాళ్ళకి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా కాంట్రాక్ట్ వ్యవస్థ